ప్రతి ప్రాంతానికి రాలేకపోవచ్చు, టైం తక్కువ ఉంది కాబట్టి. నాయకులు కూడా ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ఊరికి ఒకరు వేసుకున్నా కూడా మొత్తం తీసుకుని 1000 మంది ఉంటారు. హడావుల్లో టకటకాని మనకి స్పీడ్గా 1-2 సార్లు, ఎందుకంటే ఎక్కువ మంది కాబట్టి మిస్ అవ్వచ్చు. కాబట్టి ఎవరు మనసులో పెట్టుకోవద్దు. మీతో పాటు 5 సంవత్సరాలు కాదు, ఇంకా ఎక్కువ సంవత్సరాలు మీతో పాటు కలిసి ఉండేవాడు. చాలా మంది ఇక్కడ చెప్పారు, నాకెవరో ఒక మాట చెప్పారు ఇందాక. నేను పొద్దున, అయ్యా నర్సరావుపేట పార్లమెంట్కి ఎవరు వచ్చినా ఫస్ట్ టైం గెలిపించేస్తారు, రెండోసారి రారు అని. కానీ ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, అనిల్ అనేవాడు రెండోసారి కూడా ఇక్కడే గెలుస్తాడు. ఒకటోసారి కాదు, రెండోసారి కూడా వస్తా. అది రాస్తా మీ అందరికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చదువుతో. కాబట్టి అందరికీ కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆశలు ఎక్కువ ఉంటాయి, మా ఊరికి రావాలి అని. టైం వ్యవధి తక్కువ ఉన్నప్పుడు పరుగులు తీసే టైము ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో కొన్ని గ్రామాలు రాలేకపోవచ్చు. దానివల్ల దయచేసి ఎవరు కోపాలతోనో లేకపోతే మా గ్రామానికి రావలేదనే బాధతోనో ఇది చేయొద్దు. తప్పకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ఉంది, తప్పకుండా మీ గ్రామానికి వస్తా. మీ గ్రామంలో ఖచ్చితంగా భోజనం కూడా చేస్తా, మీ అందరి పల్నాడు రుచులు తింటా, అన్ని కూడా ఉంటా. కాబట్టి ఏమీ పెట్టుకోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరికి కూడా రేపటి నుంచి ఇక్కడే ఉంటా, అందరినీ కలుస్తా. మా శాసనసభ్యులు మా అన్నోళ్ళందరినీ కూడా ఏ ప్రాంతానికి అన్నోళ్ళు ఎట్ట చెప్తే వాళ్ళ షెడ్యూల్ వేస్తే వాళ్ళ ప్రకారం అన్నీ కూడా ముందుకు వెళ్ళి కలుపుకొని ముందుకు వెళ్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నానన్న, అందరికీ కూడా ఈ పార్లమెంటే కాదు నేను అడిగేది, ఉమ్మడి గుంటూరు జిల్లాని కూడా నేను ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా. అన్న ఆలోచన చెయ్యండి. ఒక అవకాశం జగన్మోహన్ ఈరోజు పెద్దలు మన కారుమూలన్న చెప్పాడు, ఈసారి 3 ఎంపీలు గతం కన్నా ఎక్స్ట్రా బీసీలకు ఇచ్చాడు. ఏలూరు కానీ కారుమూలన్న బిడ్డకి సునీల్కి, ఇక్కడ నాకు కానీ నర్సాపురం పార్లమెంట్ కానీ ఈ విధంగా 3 పెంచాడు. ఆ 3 రాజమండ్రి ముందు కూడా ఉండిందన్న, 3 పెంచాడు. అంటే 3కి పెంచితే మనం 3 గెలిపించుకోకపోతే ఇంకా మనకి ఎక్కువ వస్తాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి నియోజకవర్గం 7 మంది అన్నలు గెలిస్తే నేను మంచి మెజార్టీతో గెలుస్తా. కాబట్టి మీ అందరూ కూడా వాళ్ళు ఎలాగో మంచి మెజార్టీతో గెలుస్తారు, అంతకంత మెజారిటీ కూడా కలుపుకొని ఒక మంచి మెజారిటీతో మీరు నమ్మి ఈ పల్నాడు గడ్డకి వచ్చాను. మీ పౌరుషానికి ఎక్కడ తీసిపోను, మీ పౌరుషానికి ఎక్కడ భంగం కలిగిను. మీ పౌరుషాన్ని పెంచేవాడే ఉంటారు కానీ అనిల్ కుమార్ యాదవ్ తుడిచేవాడు కాదు అని ఈరోజు మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఒక అడుగు పెంచుతానే కానీ మీ ఎంపీ మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఈ రాష్ట్రంలో ఢిల్లీకన్నా వెళ్ళండి, మా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అని గర్వంగా తోడా తెరిచిన ఉంటా, గర్వంగా ఎత్తుతానే తప్ప తగ్గించనని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా మళ్ళీ చెప్తున్నా. మొదట్లో కొంచెం చిన్న బాధ వేసిన, అరే నేను ఎమ్మెల్యే వదులుకుంటానేమో, వదిలిపోతుంది ఏమనుకున్నా. ఈ ప్రాంతానికి వచ్చినందుకు నిజంగా ఆ శివుని సాక్షిగా గర్వపడుతున్నానని చెప్పి మాత్రం తెలియజేస్తాను. పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించారు కాసు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి, రోసయ్య దగ్గర నుంచి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి, కాసు కృష్ణారెడ్డి దగ్గర నుంచి, మా జిల్లా పెద్దాయన రాజమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. నిజంగా నేను ఏ జన్మలో పుణ్యం చేసుకోమంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడువు పట్టే నేను ఈ పార్లమెంట్ గా మళ్ళీ పోటీ చేసే, నెల్లూరు నుంచి పోటీ చేసే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరినైనా సరే ఆలోచన చేయకుండా ఒక బీసీకి పదవి ఇవ్వాలన్నా, ఒక ఎస్సీకి పదవి ఇవ్వాలన్నా, ఒక మైనార్టీకి పదవి ఇవ్వాలన్నా అదే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుంది. ఇది ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు సంగతి చెప్తా ఉన్నా. ఇదే జిల్లాలో నుంచి నేను మంత్రి అయిన తర్వాత టీడీపీ నాయకులు ఒకరు అన్నారు, ఏమనంటే గొర్రెలు కాసుకునే వాడికి మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని.
నిజమే, గొర్రెలు కాసుకున్న వాడికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడు. కానీ ఆ తెలుగుదేశం పార్టీ మర్చిపోయినారు. భారతదేశం అంతా ఈ గొర్రెలు కాసుకునే వాడిని అలా మొక్కేది శ్రీకృష్ణ పరమాత్మ. యేసు ప్రభు కూడా గొర్రెల చావల్లోనే పుట్టారు. ఆ తెలుగుదేశం పార్టీ భువనేశ్వరం ఒక మాట నింది, మాకు డబ్బుతో పనే ఉంది, మా 2% అమ్మితే 400 కోట్లు అని చెప్పింది. అంటే మొత్తం విలువ చేస్తే 20,000 కోట్లు. కానీ ఆమె ఒకటి మర్చిపోయింది, ఆ 20,000 కోట్లు ఈ గొర్రెలు కాసుకునే వాళ్ళు, బర్రెలు కాసుకునే పితికిన పాలుతో కష్టంతో సంపాదించుకున్న డబ్బుల సంగతి మర్చిపోయినారు వాళ్ళు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా, పల్నాడు నెల్లూరు నుంచి మీ ప్రాంతానికి వచ్చా, పల్నాడుకి వచ్చా, కల్మషం లేని, కుతంత్రాలు లేని పౌరుషాల గడ్డ పల్నాడుకి ఈరోజు అయినా నన్ను పంపించాడు. ఒక బీసీ బిడ్డగా మీ ముందుకు వచ్చా. వాళ్ళు చెప్పినట్టు గొర్రెలు కాచుకునే